ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలో ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాము. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని, మేలు దీవెనలు మాకు కలగజేయమని యేసు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రికలోని ధారావాహిక ధ్యానాల్లోకి స్వాగతం తెలియజేస్తున్నాను. నేటి మన ధ్యానాంశము క్రీస్తునందు నూతన సృష్టి. కొరింథీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి అన్న దేవుని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధ ఆత్ముడు సంఘములతో మాట్లాడుతున్నటువంటి మాట. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల, ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు, క్రీస్తులో అనేటువంటి మాటలు అంటే యేసు ప్రభుల వారి దగ్గరికి రాకముందు వారి కొరకు వారు జీవించుండవచ్చు, కానీ క్రీస్తులో జీవించడానికి వచ్చిన వారు, యేసు ప్రభుల వారిలో విశ్వాసం ఉంచుతున్నటువంటి వారు నూతన సృష్టిగా మార్చబడతా ఉన్నారు. మన జీవితాల్లోని అలవాట్లు, పద్ధతులు, మాటలు, ఆరోగ్యము, మనకున్నటువంటి ఇంకా అనేకమైనటువంటి విషయాలు తల్లిదండ్రుల నుంచి, పెద్దల నుండి, పూర్వీకుల నుండి మనకు సంప్రాప్తించినటువంటివి, మనకు సంక్రమిస్తున్నటువంటివి. అయితే క్రీస్తునందున్నటువంటి వారు మానవ రీతిగా సహజమైనటువంటి విధానంలో వచ్చిన అనేక అలవాట్ల నుంచి విడిపింపబడుతూ నూతనమైనటువంటి సృష్టిగా మార్చబడతా ఉన్నారు. క్రీస్తులో నూతనమైన జీవితం, యేసు వంటి మాటలు, యేసు వంటి ఆలోచనలు, తలంపులు మనకు రానే ఉన్నాయి. మార్క్స్ వార్త చివరి భాగంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభుల వారు బాప్తిస్మం పొందిన వారు చేస్తున్నటువంటి క్రియల గురించి తెలియజేస్తున్నారు. మీరు నూతన భాషలు, మీ నోటి మాటలు మారిపోతూ ఉన్నాయి. క్రీస్తునందు ఉన్నప్పుడు మీరు సత్యం పలుకుచున్నారు, మేలైనవి మాట్లాడుతున్నారు, దీవెనకరమైనవి మాట్లాడతారు, ఆశీర్వాదకరమైనవి మాట్లాడతారు. మీరు స్వప్రయోజనమును మాత్రమే విచారించుకునక ఇతరుల గురించి ఆలోచన చేస్తారు, ఇతరుల కొరకు జీవిస్తారు, ఇతరుల కొరకు మెయినైనటువంటి కార్యాలు చేస్తారు. ఈ రీతిగా క్రీస్తునందున్న జీవితంలోని మార్పులు, క్రీస్తునందున్నటువంటి నూతన క్రియలు, క్రీస్తునందు జరుగుతున్నటువంటి నూతనమైన విషయాల్ని దేవుడు తెలియజేస్తున్నాడు. మారు మనసు పొంది నూతన జీవితం అంటే కేవలము చెడ్డవాటిని మాత్రమే విడిచిపెట్టడం కాదు. క్రీస్తు కొరకు నూతనమైన క్రియలు, మాటలు, తలంపులు కలిగి క్రీస్తు కొరకు గొప్పగా జీవించేటువంటి నూతన జీవితం. ఆదాము నుండి మనుషులందరిలో పాపపు మరణం ఏ రీతిగా వచ్చిందో, క్రీస్తులో జీవిస్తూ క్రీస్తునందున్న వారు నూతనమైనటువంటి దేవుని రాజ్య సంబంధులుగా, దేవుని ఇంటివారిగా, దేవుని బిడ్డలుగా నూతన జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. చిన్నపిల్లలకి చెప్తూ ఉంటాం, కదలలేనటువంటి గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారి ఎగురుతూ ఉంది. ఇంతకుముందు ఉన్న జీవితం వేరు, క్రీస్తునందు ఇప్పుడు పొందిన నూతన స్వేచ్ఛ, నూతనమైన ఆనందం, నూతనమైనటువంటి జీవితం వేరు. కనుక యేసు ప్రభుల వారి దగ్గరకు వస్తున్నటువంటి వారు జ్ఞాపకం ఉంచుకోవాలి, నూతనంగా ప్రభువుకు నచ్చినట్టుగా యేసు ప్రభుల వారు కోరినటువంటి నూతన జీవితము క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో ప్రాముఖ్యమైనటువంటిది. ప్రభువులోకి వచ్చినటువంటి వారు వారి జీవితాల్లో పొందుతున్నటువంటి నూతనమైన మార్పు. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆది సంఘంలో చేరవచ్చిన వారందరూ ఎవరంటే కనులు తెరవబడినటువంటి వారు, వెలిగింపబడినటువంటి వారు, ఒకే హృదయం, ఒకే మనసు కలిగినటువంటి వారు. వారంతా ఒకచోట చేరగలిగినారు. వారందరిలో ఉన్నటువంటి ఒక కామన్ ఎక్స్పీరియన్స్, వారందరిలో ఉన్నటువంటి ఒకే విధమైన హృదయం, ఒకే విధమైన ఆలోచన, మనసు వారిని ఒక్క దగ్గర ఉండడానికి చేర్చింది. సంఘము ఈ రీతిగా నూతన సృష్టిగా మార్చబడినటువంటి వారు. యేసు ప్రభుల వారు భవిష్యత్తు గురించి మాట్లాడుతూ, ప్రవచన రీతిగా దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ, దేవుని రాజ్యంలో జరిగే క్రియలు, ఉండేటువంటి విధానం, అందులో మన జీవితాన్ని తెలియజేస్తూ ఉన్నారు. పాతవి మరణకరమైనవి తొలగిపోతూ ఉన్నాయి, నూతనమైనవి జీవంతో కూడుకున్నటువంటివి
యేసు ప్రభుల వారికి ఇష్టమైనవి ప్రారంభమవుతూ ఉన్నాయి. కొరింథీ సంఘానితో పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. అనేక సందర్భాలు వారు పాత యూదా పద్ధతులు, అలవాట్లు, ఆచారాలు, వాటి గురించే వారి హృదయం ఆలోచన చేసింది. దాని విషయమై పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు నూతనమైనటువంటి వారు, వెనక్కి వెళ్ళి పాత జీవితము, దాని అలవాట్లు, దాని పద్ధతుల గురించి కాక ప్రభువులో మీరు ప్రారంభించుతున్నటువంటి ఈ నూతనమైన జీవిత విధానం గురించి జ్ఞాపకం చేసుకొని దీనికి తగ్గట్లుగా జీవించాలి. పాతవి దేవునికి ఆయస్కరమైనవి విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనవి, క్రీస్తులో నిలిచి ఉండేటువంటివి. యేసు ప్రభుల వారు తన శిష్యులతో మాట్లాడుతూ ద్రాక్షవల్లి ఉపమానం చెప్తా ఉన్నారు. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ అది ఫలించదు. మీరు నాకు వేరే ఏం చేయలేరు. మీరు నాలో నిలిచి ఉంటే తీగలోని సారం, వేరులోని సారం తీగల్లోకి వచ్చి ఫలించుతారు. మీరు నాలో నిలిచి ఉండకపోతే ఫలములు ఉండవు. క్రీస్తులో నిలిచి ఉంటే ఫలించే అనుభవం. క్రీస్తు నుంచి వేరైతే ఎండిపోయి మాడిపోయి అగ్నిలో వేయబడతారంట. కనుక క్రీస్తులో నిలిచి ఉండాలి. అదే కాలమైన ఏ పరిస్థితి అయినా ప్రభువులో, యేసు ప్రభుల వారిలో నిలిచి ఉండి ఫలించే భాగ్యం దేవుడు మనకు కలుగజేయను గాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయకాలం మీ సన్నిధిలో గడుపుతూ ఈ ఉదయాన్ని ప్రారంభించి భాగ్యం ఇచ్చినారు. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి వారి అవసరతల అక్కర్లను తీర్చి ఆరోగ్య బలం మేళ్లతో నింపమని ప్రతి వారిని దీవిస్తూ ఈ దినములన్నింటిలో మీ సహాయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ దినం కావలసిన నడిపింపు కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.